థామస్ అల్వా ఎడిసన్ ఈ బల్బు కనిపెట్టిన వ్యక్తి. అతను బైబిల్ బాగా చదివేవాడు. బైబిల్ నా బ్రతుకును వెలిగించింది, నేను బల్బును వెలిగించానని చెప్పిన వ్యక్తి. అతను చేసే ప్రతి ప్రయత్నానికి ముందు ప్రార్థించేవాడు. ఒక వ్యక్తి బైబిల్ చదివి ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నాన్ని ఫలింపజేశాడు దేవుడు. ఆ ప్రయత్న ఫలమే నేడు ప్రపంచం అంతా లైట్లు వెలిగిపోతూ ఉన్నాయి. అలాగే రైట్ బ్రదర్స్ మీరు చూస్తే వారి తండ్రి గారు కూడా ప్రార్థించేవాడు. ప్రార్థన కుటుంబం నుండి వచ్చిన రైట్ బ్రదర్స్ చక్కగా ఫ్లైట్ కనిపెట్టారు. అనేకమైన వస్తువులు ప్రింట్ అవుతున్నాయంటే ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన వ్యక్తి ప్రార్థనా కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. ప్రార్థించి ప్రయత్నించగా ఫలించిన వ్యక్తి జాన్ గుటెన్బర్గ్ కనిపెట్టినటువంటి ఈ ప్రింటింగ్ ప్రెస్ మొట్టమొదటిగా ప్రపంచానికి ప్రింటింగ్ పుస్తకాలను అందించగలిగింది. అందులో మొట్టమొదటిగా ప్రింట్ చేసిన పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. నేడు ప్రపంచంలో అనేకమైన ఆధునికమైన వస్తువులు వాడుతున్నాం. వీటన్నిటి వెనక ఏముందో తెలుసా? ప్రార్థన ప్రయత్నం యొక్క ఫలం.